తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభయ ఆనందం జంటగా అనుగ్రహించే దైవం ఆంజనేయ స్వామి. వీరత్వం, ధీరత్వం, శూరత్వం మేలు కలయికగా రామభక్తి పరాయణునిగా స్వామి తన మూర్తిమత్వంలో విభిన్న పార్శ్వాలు ప్రకటించాడు. అలాంటి వీరాంజనేయ స్వామి దర్శనం సకల దురిత నివారణం. అర్చావతార మూర్తిగా వీరాంజనేయ స్వామి నెలకొని ఉన్న దివ్యాలయం ఖమ్మం పట్టణంలో నెలకొని ఉంది. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. ఆంజనేయ స్వామి క్షిప్రప్రసాది అంటే కొలిచిన వెంటనే వరాల్నిచ్చే వేలుపు. జంతు, నర సమ్మిశ్రిత దేవతా స్వరూపాలకు శక్తి అధికంగా ఉంటుందని చెబుతారు. ఆ కోవలోనిదే ఆంజనేయ స్వరూపం. 1939 సంవత్సరంలో ఖమ్మం సమీపంలోని గోళ్లపాడు గ్రామంలో ఓ పంట కాలువలో స్వామి విగ్రహం బయల్పడింది. ఆ కాల్వ ఒడ్డునే స్వామికి ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజాధికాల్ని నిర్వహించారు. 2004 సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. సుతరాం ఆద్రియతే ఇతి సుందరః. అందరి ఆదరణ పొందే గుణ మహిమ రూపాల తేజోమూర్తి హనుమయే సుందరుడు. అలాంటి సుందర స్వరూపుడు నెలకొన్న ఈ ఆలయం సుందర సుమనోహరంగా భాసిల్లుతుంది. పరమేశ్వరుని అష్టమూర్తుల్లో ఒకటైన వాయుద్వార రుద్రతేజ సంభవుడైన ఆంజనేయుడు వీరాంజనేయ స్వామిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఖమ్మం సమీపంలోని గోళ్లపాడు గ్రామ సమీపంలోని పంట కాల్వలో 1939 సంవత్సరంలో వీరాంజనేయ స్వామివారి విగ్రహాన్ని కొందరు గ్రామవాసులు కనుగొన్నారు. ఆ కాల్వ ఒడ్డుని స్వామికి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజాధికాల్ని నిర్వహించసాగారు. 2004 సంవత్సరంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో విగ్రహ పునః ప్రతిష్టాపన చేశారు. ఖమ్మంలోని కాల్వొడ్డు సమీపంలోని వీరాంజనేయ స్వామివారి ఆలయం నాదం, వేదం, సాదాల సమ్మేళనం. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ధైర్యం, వీరత్వం, అభయం, కార్యసిద్ధి, జయం, వాక్పటిమ, బుద్ధి, యశస్సు, చైతన్యం వంటి ఉదాత్త లక్షణాలు చేకూరుతాయి. అలాంటి వీరాంజనేయ స్వామి దివ్య నెలవు ఖమ్మం పట్టణంలో భక్తుల పాలిట పెన్నిధిగా భాసిల్లుతోంది. జ్ఞానంతో పాటు మానుషాతీతమైన ఈశ్వర తత్వాన్ని ఆంజనేయుడు ప్రకటించాడు. రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి సమ్మేళన స్వరూపుడే ఆంజనేయుడు. గర్భాలయంలో విశేష అలంకార సహితంగా దేదీప్యమానంగా వీరాంజనేయమూర్తి విలసిల్లుతున్నాడు. గదాధారిగా వీరత్వం, ధీరత్వం నిండిన యశోమూర్తిగా కుడి చేతిని అభయముద్రతో తిరునామం, పుష్పమాలికల సహితంగా సుందర హనుమాన్గా స్వామి గోచరమవుతాడు. సంపూర్ణ కవచమయంగా సింధూర హనువుతో స్వామి దర్శనమిస్తాడు. శరణు శరణు రామదూత. అతులితమైన స్వర్ణ శైలాపదేహునిగా, జ్ఞానంలో అగ్రగణ్యునిగా, ధనుజుల పాలిట అరవీర భయంకరునిగా, సజ్జనులకు శుభంకరునిగా, రఘుపతి స్వామికి ప్రియభక్తునిగా ఇలా ఎన్నో విశేషాంశాల సమాహారంగా స్వామి వర్ధిల్లుతున్నాడు. వీరాంజనేయ స్వామి విగ్రహ పాదపీఠ సమక్షంలో మూల వీరాంజనేయ స్వామిగా సింధూరం అలదిన ప్రత్యేక రూపం భాసిల్లుతుంది. స్వామి మూలస్థానంగా భక్తులు ఆరాధిస్తారు. శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శిరము. వీరాంజనేయ స్వామి నెలకొన్న దివ్యాలయం సింధూరార్ణవంగా పరిఢవిల్లుతోంది. ముఖమంటపం రాతి స్తంభాకృతులతో, ఆ స్తంభాలపై ముచ్చటైన విగ్రహాలతో పరివేష్టితమై ఉంటుంది.
వర్ణశోభితమైన పైకప్పుతో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఈ ఆలయ వాతావరణం ఆకట్టుకుంటుంది. ఇచ్చి బ్రోవమంటి శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. ముఖమంటపంలో జలయుక్త కూర్మ యంత్రం గోచరమవుతుంది. ఈ యంత్ర దర్శనం, స్పర్శనం, సేవనం వల్ల సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. హనుమత్ జయంతి పర్వదినం ఈ ఆలయంలో విశేషంగా కొనసాగుతుంది. అన్నవరంలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఇంటింటి దైవంగా వినుతికెక్కాడు. అన్న వరాలన్నింటినీ అనుగ్రహించే సత్యనారాయణ స్వామి నారాయణ యంత్ర పరివేష్టితుడై వరాల వేలుపుగా అవతరించాడు. ఆ పరంపరలోనే ఈ ఆలయంలో కూడా మహానారాయణ యంత్ర సహితంగా రమా సమేత సత్యనారాయణ స్వామి నెలకొని ఉంటాడు. సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు. ప్రతి రూపానికి విశిష్టత ఉంటుంది. ఆ సంవిధానంలోనిదే శ్రీ సత్యనారాయణ స్వామి స్వరూపం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడైన రమా సహిత సత్యనారాయణ స్వామి ఈ ఆలయ లోగిలిలో కొలువుతీరి ఉన్నాడు. వీరాంజనేయ స్వామివారి ఆలయ పైభాగంలో రమా సహిత వీర వెంకట సత్యదేవుడు భాసిల్లుతున్నాడు. వీరాంజనేయ స్వామివారి ఆలయ ముంగిట నుంచి మహానారాయణ యంత్రం, భూస్పర్శ యంత్రాల సహితంగా స్వామి పరిఢవిల్లుతున్నాడు. తెలుగువారి ఇంటింటి దైవమైన సత్యనారాయణ స్వామి వ్రతాధిష్టాన దైవం. సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో ఈ లోగిలిలో ప్రతినిత్యం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్ని నిర్వహిస్తారు. విశేష పర్వదినాలు, పండుగల సందర్భంలో రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి సహస్రధార సహితంగా అభిషేక వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సత్యదేవు వ్రతము శుభము. రామో విగ్రహవాన్ ధర్మః అని రామాయణం చెబుతోంది. శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు. ధర్మమంటే దైవాంశ కలిగిన విశేషం. అలాంటి విశేషాలకు నెలవు సుగుణాభిరాముడు. ధర్మనిరతికి ప్రతిరూపమైన శ్రీరామచంద్ర మహాప్రభువు అర్చావతారమూర్తిగా సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తాడు. ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి నెలవు ఈ ఆలయ లోగిలిలో ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఆంజనేయునికి అత్యంత ప్రేమైన విశేషణం ఏమంటే శ్రీరామ భక్త హనుమాన్. పవనసుత మారుతి ఇష్టదైవం శ్రీ సీతారామచంద్రమూర్తి ప్రత్యేక మందిరంలో ఇక్కడ కొలువుతీరి ఉంటాడు. శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు సర్వాలంకార సహితంగా తేజరిల్లుతాయి. కోదండరామస్వామిగా కమనీయంగా మూర్తి భవించిన రఘుకుల తిలకుని నెలవు మధుర మనోజ్ఞంగా అలరారుతోంది. అభిషేక వేడుకను విశేష పర్వదినాల్లో వైభవోపేతంగా ఈ లోగిల్లో నిర్వహిస్తారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. ఖమ్మం వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పర్వదినాలలో పునర్వసు నక్షత్రాన సీతారామ కళ్యాణ క్రతువును కమనీయంగా నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమోక్తంగా హోమాది విధి విధానాలతో ఈ కళ్యాణ క్రతువు విలసిల్లుతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామివారులతో పాటు శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామివారికి కొనసాగే కళ్యాణ సంరంభం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందార్ణ సంబరం. కళ్యాణం కమనీయం, కడు రమణీయం అంటారు. అందున సీతారాముల కళ్యాణ శోభ వర్ణనాతీతం. ఆదర్శమూర్తులైన జానకీరాముల కళ్యాణ వేడుకకు ముజ్జగాలు ముక్త మనోహరంగా ఊయలలూగుతాయి. జగత్ కళ్యాణ సంధాకత్వం కోసం జరిగే ఈ కళ్యాణోత్సవం ఈ ఆలయంలో కూడా పరిఢవిల్లుతుంది. రథస్థం కేశవం దృష్ట్యా
పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్న కేశవుణ్ణి దర్శిస్తే జన్మరాహిత్యం ఏర్పడుతుందని ప్రతీతి. జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవ సందర్భంలోనూ ఇతర విశేష పర్వదినాలలోనూ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారికి రథోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహిస్తారు. జ్యేష్ఠమాసంలో హస్త నక్షత్రయుక్త బ్రహ్మోత్సవాలు పరిఢవిల్లుతాయి. ఈ ఆలయంలో విశేష పర్వదినాల్లో రథోత్సవ వేడుకను భక్తుల హర్షధ్వానాల మధ్య జయ జయ ధ్వానాల మధ్య నిర్వహిస్తారు. కదళీ ఖర్జూరాది భక్తుల ఆనందాతిరేకాలు, కోలాటాలు వంటి జానపద కళారూపాల నేపథ్యంగా ఉత్సవ శోభ విలసిల్లుతుంది. అభయానందమూర్తి అయిన వీరాంజనేయ స్వామి వారితో పాటు శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వార్లను ఈ లోగిలిలో దర్శించుకునే అపురూప భాగ్యం భక్తులకు సొంతమవుతుంది. ఈ భాగ్యాన్ని దక్కించుకున్న మనమందరం ధన్యులం. రుద్రాంశ సంభూతునిగా ఆవిర్భవించి శ్రీమద్ రామాయణంలో రామకార్య సాధకునిగా పవనసుతుడు, పావన చరితునిగా చిరయశస్సును ఆర్జించాడు. ఆంజనేయ ఉపాసనకు మన దేశంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాముఖ్యతకు తగినట్టుగానే ఊరూరా అంజనీ నందనుడు వివిధ స్వరూపాలలో భాసిల్లుతూ అభీష్ట వరదాయకునిగా వర్ధిల్లుతున్నాడు. వీరత్వ భావనకు ప్రతీక అయిన వీరాంజనేయ స్వామి సత్కృపా వైభవం భక్తులందరికీ ఇహపర సౌఖ్యదాయకం.